Hi everyone, welcome back to my channel. This is Kirti Sharan. Today's 10th class Maths 3rd chapter pair of linear equations in two variables. ఈ చాప్టర్లో నుంచి ఒక వర్డ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. లెట్ us స్టార్ట్. క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఈస్ 9:7. రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ ₹2000 పర్ మంత్ దెన్ ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. ఇది నార్మల్గా మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, కానీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు టూ ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఇచ్చారు కదండి. సో వీటిల్ని మనం 9x అని 7x అని అనుకోవాలి. అలాగే రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఏమని ఇచ్చారు, 4:3 అంటే 4/3 అనుకోవాలి. అప్పుడు ఈచ్ ఆఫ్ దెమ్ అంటే మేనేజర్స్ సేవింగ్స్ ఎంతని ఇచ్చారు, సేవ్స్ పర్ మంత్ ఎంత ఇచ్చారండి, ₹2000. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ వై దీనికి సేవ్స్ ఎంత అయితే దానికి ఈక్వల్ చేసుకుంటాం. అలాగే 7x 3y ఎంత సేవ్ చేస్తే దానికి ఈక్వల్ చేసుకుంటాం. సో ఫ్రమ్ ద అబోవ్ మనం ఎలా ఫామ్ చేసుకుంటున్నామంటే ఈక్వేషన్స్ని x 9x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2000, అలాగే 7x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2000. సో ఇది 1 ఈక్వేషన్, 2 ఈక్వేషన్ అండి. దీన్ని బట్టి మనం మంత్లీ ఇన్కమ్స్ అనేవి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్కి డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఈక్వల్ చేయాలనుకుంటే ఐదర్ ఎక్సెస్ అయినా తీసుకోవచ్చు, వైస్ అయినా తీసుకోవచ్చు. అంటే మనం ఒక నెంబర్ ఇప్పుడు వైని నేను ఈక్వల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ నేను దేంతో మల్టిప్లై చేయాలి, వైని 3తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేయాలి అండ్ సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ నాకు 12 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. సో ఆపోజిట్ అంటే ఇక్కడ 3 ఇక్కడ 4, ఇక్కడ 4 ఉన్నందుకేమో 3తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3 ఉన్నందుకు 4తో మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి. నీ వైఏ తీసుకోవాల్సిన లేదండి, ఎక్స్లో అయినా తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ 9 ఉన్నందుకు ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే 63 అవుతుందండి. ఇక్కడ 7 ఉన్నందుకు ఇక్కడ 9తో మల్టిప్లై చేశారనుకోండి 63 అవుతుంది. ఐదర్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు, సో వై అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 9x, సో దీన్ని మనం దీంతో 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 9s 27y ప్లస్ 12y దట్ ఈజ్ ఈక్వల్ టు 6000. అంటే మల్టిప్లై చేసిన తర్వాత అండి 4 7s 28x ప్లస్ 12y ఈజ్ ఈక్వల్ టు 8000 అండి. 4 2s 8 కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్లస్ ఉంది, మైనస్ చేస్తే కదా క్యాన్సిల్ చేయగలం, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయగలం. సో సబ్ట్రాక్షన్ చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో ఇప్పుడు ఈ 12 కట్ అయింది అనుకోండి, ఇందులో 28 నుంచి 27 తీస్తే -x ఉంటుందండి. అలాగే 8000 నుంచి 6000 తీసేస్తే -2000 ఉంటుంది. సో ఇది కట్ చేసేయచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 2000 ఉంటుంది. ఇప్పుడు దీన్ని లైక్ 3 అనుకొని, సో పుట్ 3 అంటే మనకి x వచ్చింది, y కూడా తెలియాలి కదండి. పుట్ 3 ఇన్ లైక్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ లైక్ 2, ఇది 2. సో అంటే నేను 2 ఎందుకు తీసుకున్నానంటే అది చిన్న ఈక్వేషన్ ఉంది కాబట్టి వేగంగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు అని చెప్పేసి. ఇప్పుడు పుట్ 3 అంటే ఎక్స్ని కదండి మనం పెడతాం. సో 7 into 2000 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2000. 7 2s 14 అండి, 14000 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2000. 3y ఈజ్ ఈక్వల్ టు 2000 మైనస్ 14000. సో 14000లో నుంచి 2000 తీసేస్తే
ఎంత వస్తుందండి? -12,000 వస్తుందండి. సో y ఈజ్ ఈక్వల్ టు, ఇది బై అవుతుంది కదా 3, సో -12,000 by 3 మీన్స్ ఎగ్జాక్ట్లీ 3 4s కదండి 12. సో y ఎంతండి? సో y ఈజ్ ఈక్వల్ టు -4,000 అవుతుందండి. సో ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కాకపోతే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి? మంత్లీ ఇన్కమ్స్. సో మంత్లీ ఇన్కమ్స్ ఏంటండి? 9x 9y. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మంత్లీ ఇన్కమ్స్. మంత్లీ ఇన్కమ్స్ ఏంటండి? సో 9x, ఇంకోటి ఏంటండి 7x. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు కదండి, ఎక్స్ ఎంత? 2000. సో 9x ఈజ్ ఈక్వల్ టు 9 into 2000, దట్ ఈజ్ ఈక్వల్ టు 18,000. 7x ఈజ్ ఈక్వల్ టు 7 into 2000, దట్ ఈజ్ ఈక్వల్ టు 14,000. సో ఇన్ దిస్ వే వర్డ్ ప్రాబ్లం ఇస్తే మనం ఇలా ఈక్వేషన్స్ రాసుకొని దీనిని సాల్వ్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ అది ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్స్ అనేవి 18,000 14,000 అనేవి ఫైండ్ అవుట్ చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.